50 కాకుండా 1:100 ప్రకటించమని చెప్పేది కోరుతున్నారు. నీ ముళ్ళు ఏం పోతుంది, నీ ముళ్ళు ఏం పోతుందని చెప్పి అడుగుతున్నా. ఇవాళ నీ ఇళ్లలో ఇబ్బంది లేకపోవచ్చు, కానీ పిహెచ్డీ చేసి విశ్వవిద్యాలయాల్లో డబుల్ పీజీలు ట్రిపుల్ పీజీలు చేసుకొని ఉద్యోగం వస్తేనే ఇంటికి పోదామని చెప్పి, ఉద్యోగం వస్తేనే పెళ్లి చేసుకుంటా అని చెప్పి, ఉద్యోగం వస్తేనే ముసలి అమ్మ నాన్నకు అన్నం పెట్టాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి యువకులకి నిరాశ మించే ప్రయత్నం చేయకు. 1:100 తప్పకుండా ప్రకటించమని చెప్పి ఈ వేదికకి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మీరు మాత్రమే కాదు, ఎవరైతే పని చేస్తున్నారో ఇప్పటికే వాళ్ళకు కూడా గ్యారంటీలు కూడా పోయింది. దీనివల్ల అయితే లేదు, జీతాలు వస్తలేవు, వాళ్ళు ఆందోళన పడతా ఉన్నారు. ఇవాళ ఆయన అనుకుంటున్నాడు వీళ్ళందరూ ఏం చేస్తారని చెప్పి అనుకుంటున్నారు. ఏం చేస్తారో రేపు నీ కిందికి నీళ్ళ తెలితే బిడ్డ ఇప్పుడు తెలియదు. ఇవాళ నువ్వు బ్రహ్మాండంగా నీ అధికారులు అంటుండొచ్చు, నీ పైసలకు లోపల లొంగిపోయి, నీ డబ్బుకు లొంగిపోయిన ఛానళ్ళు, నీ డబ్బులకు లొంగిపోయిన పేపర్లు, పతాక శీర్షికలలో నీ ఫోటోలు వేసి నీ ఫోటోలు పెట్టి నేను గొప్పగా కీర్తిస్తుండొచ్చు. కానీ మంచైందో చెడైందో లెక్క కడతాను, మా వాళ్ళు లెక్క కడతాను. ప్రతి నిత్యం నువ్వేం చేస్తున్నావో గమనిస్తున్నారు. ఇవాళ ఆనాడు కేసీఆర్ కంటే కూడా ఇవాటి రేవంత్ రెడ్డి హయాంలో పోలీసుల ఎక్సెస్ పెరిగిపోయింది. నేను ఒకటే హెచ్చరిక చేస్తున్నా, ఆనాడు బాసులకు జీవులు అని చెప్పి కేసులు పెట్టిన వాళ్ళకు, మట్టిలో వచ్చి ఎక్కపోయి కొట్టిన వాళ్ళకు, ఇష్టం వచ్చిన కొట్టినలకు ఏం గతి పట్టిందో మీకు అర్థమైంది. జైళ్ళల్లో మగ్గుతున్నారు. నీ అబ్బ జాగిరి కాదు, నీ శాశ్వతం కాదు, నీకు రాజరికం కాదు. నువ్వు 100 సంవత్సరాల కోసం నీకు రాజ్యాధికారం ఇవ్వలే, 5 ఏళ్లకు మాత్రమే ఇచ్చినావు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మా గల్లీకి రావాల్సిందే, దండం పెట్టవలసిందే, మా ఆశీర్వాదం పొందవలసిందే. ఇవాళ నువ్వు నీ పోలీసులు లాఠీలు చూపిస్తుండొచ్చు, నీ పోలీసులు కేసులు పెడుతుండొచ్చు, నీ పోలీసులు మనం కొడుతుండొచ్చు, కానీ 5 సంవత్సరాల తర్వాత నీ పోలీసులు కాదు బిడ్డ ఓటు వేసేది. ఈ యువతరమే పట్టుబట్టి జట్టు కట్టి 20 ఓట్లు 50 ఓట్లు వేయించి బొంద పెట్టగలిగే శక్తి ఉంటుంది. కాబట్టి గా పోలీసులు నమ్ముకొని, గా నిరంతృత్వాన్ని నమ్ముకొని, అహంకారాన్ని నమ్ముకొని ఇవాళ నీకు నిజంగా మద్దతు ఇచ్చిన యువతను దూరం చేసుకుంటే నీవు అధోగతి పాలవుతామని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ నేను రోజు నిత్యం నేను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఎన్నికైన తర్వాత కంటి మీద కొడుకు లేదు. 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం రోజు వారిగా కూలీ చేసుకున్న వాళ్ళు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా, కాంట్రాక్ట్ ఉద్యోగులుగా, తీసిన కంపెనీలో పనిచేసుకున్న వాళ్ళు నెలకు 500 రూపాయలు చొప్పున ఇన్స్టాల్మెంట్ కట్టి 5 ఏళ్ల కాలంలో 30 రూపాయలు పెట్టి 100 గజాలలో 120 గజాలు ఇల్లు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ఇవాళ పురంబోకు భూమి అంటాడు వాడు, ఇవాళ వక్ భూమి అంటాడు వాడు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు వాడు, ఈ శరుశిఖం అంటాడు వాడు. అదే మరో రిజిస్ట్రేషన్ చేసిండు, అదే రిజిస్టర్ ఆఫీస్ కాగితాలు ఇచ్చింది, అదే రెవెన్యూ అధికారులు కరెక్ట్ అని చెప్పిండు, అదే మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిండు, అదే బ్యాంకు రుణం ఇచ్చింది. కానీ 35 సంవత్సరాల తర్వాత ఇవాళ పోయి పోలీసు వాళ్ళని పెట్టుకొని పాకిస్తాన్ భారత్ బార్డర్లలో ఏ విధంగా అయితే ఇలా భయప్రాంతాలు గురి చేస్తారో ఆ పద్ధతిలో ఇలా పేదల ఇళ్లను కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు ఏం చెప్పిండు, డబుల్ బెడ్రూమ్ల పేరు చెప్పి కేసీఆర్ మోసం చేసిండు. నా ప్రభుత్వం వస్తే ప్రతి పేదవాడికి ఇంటి జాగా ఇస్తా, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికే నా ప్రాంతంలో 3 దిక్కుల ఇల్లు కూల్చేసిండు. 3 దిక్కుల మొత్తం శ్మశాన వాడిగా తయారు చేసే పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈ వేదిక హెచ్చరిస్తా ఉన్నా, పై నుంచి ప్రెషర్ వస్తుందని చెప్పి భావించే బానిసలారా, చట్టానికి కట్టుబడి పనిచేస్తున్నారా, నీ ఇష్టానికి లోబడి పనిచేస్తున్నావా తెలుసుకో. కష్టం నీవు కనుక చట్టాన్ని లోబడి పనిచేస్తే ప్రజలు హర్షిస్తారు. పై బాసుల ఆదేశాల మేరకు నువ్వు కనుక పనిచేస్తే కటకటాల పాలు తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ మీ అందరికీ కూడా BJYM ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న 35 లక్షల నిరుద్యోగ యువత కోసం
ఏ సంఘీభావం కోసమైతే ఈ ధర్నా పెట్టిందో, ఏ సంఘీభావం కోసమైతే దెబ్బలు తింటా ఉన్నారో, ఏ సంఘీభావం కోసమైతే కదా జైలు పాలవుతున్నారో, ఈ పోరాటానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది, మీ వెంట ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పోరాడితే పోయేదేమి లేదని చెప్పి, పోరాడితే పోయేదేమి లేదని చెప్పి ఇవాళ మీరు ఏ బాట పట్టిందో తప్పకుండా మీకు విజయం సాధించి తీరుతారని చెప్పి, ఆ విజయంలో మా సపోర్ట్ ఉంటుందని చెప్పి మళ్ళీ తెలుసుకున్నా. భారత్ మాతాకి. నిరుద్యోగ సమస్యలు వెంటనే, నిరుద్యోగ సమస్యలు వెంటనే రూపంలో 1:100, రూపంలో 1:100, రూపంలో 1:100, గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్ 3 పోస్టులు, ఉద్యోగ క్యాలెండర్లు, ఉద్యోగ క్యాలెండర్లు నిరుద్యోగులతో పెట్టుకుంటే, నిరుద్యోగులతో పెట్టుకుంటే ఈ కేసులు లాఠీలు, ఈ కేసులు లాఠీలు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి అమీర్పేట నుంచి రావచ్చు.